ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగచేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మన దేవుడు మేలు చేసే దేవుడు. తల్లి గర్భములో మనల్ని రూపించింది ఆయన. మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి భూమి మీద మనలను తీసుకుని వచ్చి ఇంతవరకు మన యొక్క జీవితాలలో అనేకమైన మేలులను చేస్తూ మనలను ముందుకు నడిపించేది మన దేవుడు. అయితే గత కాలంలో మేలుల కంటే రాబోతున్న కాలంలో మనకు మరి ఎక్కువ మేలులు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చాలా మందికి గత కాలంలో కీడులను అనుభవించి అపజయాలను అనుభవించి ఇంకా దేవుడు నాకు ఏమి చేయడు అని నిరాశతో కురింగిపోతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నాము. ఎందుకనగా మన చుట్టూ ఉన్న వారు పలుకు నిరాశ మాటలకు మనము చెవినిస్తున్నాము. కాబట్టి చేయగలిగినా కూడా చేయలేని వారిగా, విజయం పొందగలుగుతున్నా కూడా పొందలేని వారిగా ఉంటున్నాము. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు దయచేస్తాను అని. నిరాశ, బాధలు, అపజయాలను చూచి కృంగిపోవద్దు. నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. మార్చే దేవుడు మనకున్నారు. పరిస్థితులను చక్కబెట్టే దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి మనము ధైర్యముగా ముందుకి సాగిపోదాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.